అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఒక జింక మరియు ఒక కాకి ఉండేవి. అవి మామూలుగా ఉండేవి కాదు, ఎంతో మంచి స్నేహితులు. జింక అంటే కాకికి ఎంతో ఇష్టం, కాకి అంటే జింకకి ఎంతో ఇష్టం. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని కలిసి అడవంతా తిరుగుతూ ఉండేవి. ఆ అడవి అంతా పచ్చగా ఉండేది. జింకకు కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని జింక బాగా బలిసిపోయింది. అందమైన అడవి, ఆరోగ్యంగా జీవితం. ఇక జింక ఏమి చేసేది? ఎక్కడ పడితే అక్కడికి చెంగు చెంగున గెంతుకుంటూ ఆనందంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు అలా జింక గెంతుకుంటూ వెళ్తుంటే దానిని ఒక నక్క గమనించింది. ఆహా, జింక అంటే ఇది కదా! ఎంత చక్కగా బలిసిపోయిందో. దీన్ని తింటే మహా రుచిగా ఉంటుంది. కానీ దీన్ని పట్టుకోవాలంటే ముందు ఒక మంచి ఉపాయం ఆలోచించాలి. అలా అనుకుని నక్క జింక దగ్గరకు వెళ్ళింది. బాగున్నావా మిత్రమా? ఆ మాట విన్న జింక ఒక్కసారిగా గెంతి నక్కకు దూరంగా వెళ్ళింది. మిత్రమా, ఇది ఎక్కడ పిలుపు? నువ్వెవరో నాకు తెలీదు, నా దగ్గరికి రాకుండా ఉండు అని చెప్పి జింక పరుగెత్తబోయింది. ఆగు ఆగు! అంది నక్క. జింక ఆగింది. నా పేరు సుబుద్ధి. నేను ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా వాళ్ళు అనుకునేవారు నాకు ఎవరూ లేరు. మా నక్కలంతా నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను పూర్తిగా దిక్కులేనిదాన్నయ్యాను అని చెప్పి నక్క కన్నీళ్లు పెట్టుకుంది. జింకకు జాలివేసింది. తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో నీకు తెలుసా? చావలేక బతుకుతున్నాను. నిన్ను చూసిన వెంటనే నా వాళ్ళను చూసినట్టనిపించింది. నువ్వు నాకు దేవుడిలా కనిపించావు. నక్క మాటలు విని జింక మనసు పొంగిపోయింది. నీకేం హాని చేయను. నన్ను నమ్ము. నా ఒంటరితనాన్ని పోగొట్టు. దయచేసి నాతో స్నేహం చెయ్యి. ఇద్దరం కలిసి అడవిలో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండదాం. నక్క మాటలన్నీ జింక పూర్తిగా నమ్మేసింది. నక్కతో స్నేహం చేయడానికి ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి అడవంతా తిరిగారు. చీకటి పడేసరికి ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా? రమ్మంటే ఎందుకు రాను? పదా! అంది నక్క. జింకతో కలిసి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో చెట్టు కొమ్మమీద కూర్చున్న కాకి జింకతో కలిసి వస్తున్న నక్కను చూసింది. ఏయ్, ఎవరది? ఇది నక్కమిత్రుడు, పేరు సుబుద్ధి. పాపం, దీనికి ఎవరూ లేరు, ఒంటరిగా ఉందని జాలివేసి తీసుకొచ్చాను. మన స్నేహం కావాలని కోరుకుంది. నక్కతో స్నేహమా అని కాకి మనసులో అనుకుంది. జింక, కొత్త వాళ్లను వెంటనే నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. ఇంకా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం చేయడం ఏమిటి? దాని గుణగణాలు అందరికీ తెలుసు. జాగ్రత్త. పిల్లిని ఆదరించి. ముసలిగద్ద నాశనమైన కథ ఒకటి ఉంది. ఆ కథ ఇప్పుడు నాకు గుర్తుకొస్తోంది. ఆ కథేంటో చెప్పవా? చెబుతాను, విను. అని చెప్పి కాకి కథ చెప్పడం ప్రారంభించింది. వెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్వి చెట్టు ఉండేది. దాని తొర్రలో ఓ గుడ్డి గద్ద ఉండేది. దాని పేరు జరద్దవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగర్లేక చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టుమీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడి రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా ఈ గుడ్డి గద్దకు కూడా కొంచెం పెట్టేవి. తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని బదిలి వెళ్లాల్సొస్తుంది. చీకటి పడితేనే కాని గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే. అయితే మేమంతా తిండి సంపాదించుకుని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు ముక్కు కావాలి. నీకు కళ్ళు కనిపించవు, నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది. ఒకరోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టుమీది గూలలో పక్షిపిల్లల గోల వినవస్తే నోరూరుతూంటే నాలికను పెదాలకు రాసుకుని లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతున్న పిల్లిని చూసి పక్షిపిల్లలు అమ్మో, అయ్యో అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద గట్టిగా అరిచింది. ఎవరది? ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది, వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కిందపడాల్సిందే కాని నిలదొక్కుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్ద గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద. తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను
ఏం చేయననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది పిల్లి. పొరపాటు చేశాను. పక్షి పిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే. కాని తప్పించుకోవాలి. ఎలా అంటే ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు. గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి. ఎవరు నువ్వు? అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం. పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కడ్నుంచి, లేదంటే చంపేస్తాను. నేరకపోయి చెట్టెక్కేను. దీని పాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి. నాకిక్కడ చాలా పని ఉంది. పనిమీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపోమ్మంటున్నారు. వెళ్ళకపోతే చంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు? పనేంటసలు? ఎవరితో పని? మీతోనే పని. నాతో నీకేం పని? అయ్యా, నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధు జంతువుని, శాకాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను. ఉంటే? ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిట పట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచి మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాడో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవటానికి వచ్చాను. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి. మీలాంటి పెద్దలతో మాట్లాడితే 4 మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులు, ధర్మాలు తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది. చంపుతానంటున్నారు. బాధపడకు. అసలు సంగతి ఏమిటంటే ఈ చెట్టుమీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్లలో పిల్లలు ఉన్నాయి. పక్షి పిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా, అందుకు వచ్చావేమోనని అనుమానించాను. రామ ఎంత మాట? పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పుణ్యం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా? ఛ! అహింస పరమో ధర్మ అన్నారు. అంటే జీవహింస చేయకపోవటమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదు. పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. బాధపడకు. నువ్వింత మంచిదానివని తెలియక తొందరపడ్డాను. తప్పునాదే. నన్ను క్షమించు. ఇక మీదట మనిద్దరం తరచూ కలుసుకుందాం, సరేనా? సరే. కొద్ది రోజులు గడిచాయి. గద్దపిల్లి రెండూ మంచి స్నేహితులైపోయాయి. గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు త్వరలోనే ఉండిపొమ్మంది గద్ద. పిల్లికి కావాల్సింది అదే. ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజూ చెట్టెక్కి పక్షిపిల్లల్ని గొంతు కొరికి అక్కడే కొమ్మమీదే చంపి త్వరలోకి తెచ్చుకుని తినసాగింది పిల్లి. అది తింటున్నది ఆకు అలము అనుకునేది కళ్ళు లేని గద్ద. కొన్నాళ్లకు పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు. గూటిలోనుంచి కిందపడే అవకాశం లేదు. మరెలా మాయమవుతున్నది? అంతు చిక్కక ఆలోచనలో పడ్డాయి. వెతకసాగాయి. పక్షులు పిల్లల కోసం వెతుకున్న సంగతి గ్రహించి ఇక అక్కడ ఉండడం తనకు ఎంతమాత్రం క్షేమం కాదనుకుంది పిల్లి. పారిపోయింది అక్కడ్నుంచి. వెతగ్గా పక్షులకు పిల్లల బొమికలు గుడ్డిగద్ద త్వరలో కనిపించాయి. చూసి గుండెలు బాదుకున్నాయవి. ముసలిది, పైగా గుడ్డిదని గద్దమీద జాలి చూపించినందుకు ఫలితం ఇదా అనుకున్నాయి. కోపం తెచ్చుకున్నాయి పక్షులు. ఒక్కుమ్మడిగా గద్దమీద దాడి చేశాయి. ఏం జరుగుతోందో తెలియట్లేదు. పారిపోయేందుకు అవకాశం లేదు. ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పక్షులు పొడిచి హింసించడంతో పాపం గుడ్డిగద్ద చచ్చిపోయింది. కథ చెప్పడం ముగించింది కాకి. కొత్తవాళ్లను వెంటనే నమ్మకూడదంది కాకి. నమ్మితే కష్టాలు తప్పవంది. నిజమేనన్నట్టుగా ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకుంది ఇలా. బాగుంది. వినేవాళ్లుంటే నీతులు ఎన్నైనా నేనూ చెబుతాను. నాకు తెలియక అడుగుతాను. నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వూ తనకి కొత్తే కదా? కొత్త అనుకుని దూరంగా ఉంటే మీ ఇద్దరికీ స్నేహం కుదిరేదా చెప్పు? నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు. నాకే అన్నీ తెలుసు. నేను చెప్పిందే వేదమంటే ఎవరూ ఒప్పుకోరు. నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్నది జింక. ఊరుకో.
అని ఓదార్చి చూసింది. పట్టించుకోలేదు నక్క. వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువంటూ సాటి జీవుల్ని అనుమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు. బతికినంతకాలం మహాత్ముల్లా బతకాలి. మహాత్ములికి వీడు వాడంటూ తేడాలు ఉండవు. అందరూ తమవారేననుకుంటారు. అంతా ఒకే కుటుంబం అనుకుంటారు. అలా ఉండాలి. అవును కదా అన్నట్టుగా కాకిని చూసింది జింక. చూడు, బతికినంతకాలం బతకాం. రేపో మాపో అంతా చనిపోయేవాళ్లమే. ఈ 3 నాళ్ల ముచ్చక కోసం అనుమానాలు, శత్రుత్వాలు పెంచుకోవద్దు. మంచినే తలపెడదాం. మంచిగా ఉందాం. స్నేహంగా ఉందాం. నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం. నిజమే. ఉన్న 4 రోజులు కలిసి మెలిసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం. సరే మరి. కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవి అంతా తిరగసాగాయి. ఒకరోజు జింకన్ తీసుకుని వెళ్లి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఎప్పుగా పెరుగుందక్కడా. చూసుకో, కన్నుల పంటంటే ఇదే. కరుపు నిండా తిను. జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి. పొలంలో పడి పంటను తిన్నది. మర్నాడు అలా వారం 10 రోజులుగా పంటను తినేస్తోంది జింక. రోజురోజుకీ పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది. దాని అంతు చూడాల్సిందే. దాన్ని ప్రాణాల్తో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు. ఆకలికి పరుగుదీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చెతికిలబడింది జింక. తొందరగా నక్క వస్తే బాగున్ననుకుంది. తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే. నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టేననుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది. కాసేపటికి నక్క వచ్చిందక్కడికి. వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది. పండగేననుకుంది తనకి. పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి చంపుతాడతను. అప్పుడు ఎంచక్కా కరువు తీరా జింక మాంసాన్ని తినవచ్చన్నుకుంది నక్క. అయితే లోలోపలి తన భావాలేవి జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగున వచ్చింది నక్క. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. రారా, తొందరగా వలతాళ్లను కొరుకు. బయటపడతాను. ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడ్నుంచి పారిపోవాలి అవునవును అంటూ వలతాళ్లను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి తర్వాత తాళ్ల వాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క. ఏమైంది? ఈ వలతాళ్ళు ఏ జంతువు నరాలతో చేశారోగాని ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండని ఈ తాళ్లను కొరకాలంటే ఈరోజు సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలను ముట్టను. ముడితే వ్రతభంగం అయిపోతుంది. పాపం చుట్టుకుంటుంది. ఊహించని జావాబది. జింకకు స్పృహ తప్పినంత పనైంది. ఇంకో విధంగా అనుకోకు. ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చెయ్యమన్నా చిటికిలో చేస్తాను. మోమాట పడకుండా చెప్పు. నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది. నక్క జింకకు కొద్ది దూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందరగా వస్తే బాగున్ను. జింక ఇంచక్కా చస్తుంది. అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినొచ్చుననుకుంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తులమారితనం అర్థమైపోయింది తనకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటోందుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సింది జరుగుతుందనుకున్నది జింక. తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది. ఎప్పుడనగానో మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదేమిటి? ఏమయ్యుంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే అయ్యయ్యో అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి. ఎలా? తనకు వలను కొరకడం రాదే అన్నట్టు నక్కకి వచ్చు. నక్కబావను కేకేస్తే సరి అనుకుంది. అరబోయింది. ఎవర్ని కేకేద్దామనుకుంటున్నావు? నక్కబావ. కేకేయడం ఎందుకు? అదిగో అక్కడే ఉన్నాడు చూడు. తనని జింక కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్లను చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క. నా చావు కోసం చూస్తున్నాడు. నా మాంసం కోసం కాచు కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమైంది కాకికి. నేను ముందే చెప్పాను, విన్నావా? చూడిప్పుడు ఏం జరిగిందో. చెడ్డవాడు చెడ్డవాడే. వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు. వాడు నాకు కీడు తలపెట్టాడనుకోవడం తప్పు. జింక కళ్ళు చెమర్చుకుంది. మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తోన్న చీకటిని గుర్తించలేరు. ఆకాశంకేసి చూడలేరు.
బంధుమిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు ఊరకనే అనలేదు. తలొంచుకుంది జింక. ఎదురుగా ఉండి పొగుడుతూ వెనుక గోతులు తీసే స్నేహితులు, పాలబిందెలనిపించే విషపు కుండల్లాటివారు. వాళ్లతో స్నేహం పనికిరాదు. నీ మాటలన్నీ మిజాలే. మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలు ఆనందాలే. చెడ్డవారితో స్నేహం చేస్తే అన్నీ నష్టాలు కష్టాలే. నక్క మాటలు విని మోసపోయాను. అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేకపోయాను. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతని చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ కర్రను కోపంగా పెద్ద పెద్దగా అంగలు వేసుకుంటూ వస్తోన్న యజమానిని కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక. అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు. అవును, ఏం చేద్దాం? ఏం చెయ్యాలి? ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయముంది. అదేంటంటే, నువ్వు ఊపిరి బిగిబట్టి కాళ్ళు చాచి బిర్రబిగుసుకుని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్లమీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను. అమ్మో! పొడుస్తున్నట్టుగా నటిస్తాను, అంతే. అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని యజమాని నీమీది వల తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావుమని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో. భలే భలే! కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టింది. కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుంది. చచ్చినట్టు పడువుంది. జింక కళ్ళను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది. పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎగిరిపోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలికలేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుంది అనుకున్నాడు. జింక మీది వల్లు తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది. అంతే, జింక పరుగందుకుంది. జరిగిందాని నమ్మలేకపోయాడు యజమాని. కోపం వచ్చిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదికి గురిపెట్టి విసిరారు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్రచాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా తగిలింది దెబ్బ. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చచ్చిపోయిందది. కథ ముగించాడు హిరణ్యకుడు. స్నేహం నటించి ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగినవాడే ఆఖరికి అంతమైపోతాడు అన్నది ఈ కథలో నీతి. అవును, నిజం. కాకికి ఎలుకకి స్నేహం అసాధ్యమని పదే పదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు. బాధ కలిగింది. పావురాలకు నువ్వు చేసిన సాయాన్ని చూసి నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకున్నాను. అంతేకాని నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటివాణ్ణి మోసగించలేను. హిరణ్యకుడు నుంచి జవాబు లేదు. నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేని కన్నుంచి కదలను, చూసుకో. నేను పావురాలరాజు చిత్రగ్రీవుడులాంటివాళ్లే. నన్ను నమ్ము మిత్రమా. ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందినవాడివి. నీకూ నాకు స్నేహం గిట్టదు. నీటిమీద నడిచే పడవలు నేలమీద నడవలేవు. అలాగే నేలమీద నడిచే బళ్ళు నీటిమీద నడవలేవు. అందని మామిడి పుల్లననుకో, వెళ్ళిపో ఇక్కడ్నుంచి. లఘుపతనకుడు కదల్లేదక్కడ్నుంచి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా? తిండి తిప్పలు మాని కూర్చుంటాను. నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడు నుంచి ఉలుకు పలుకూ లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం, మంచి గుణాలు అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీతో స్నేహం నాకు కావాలి. నువ్వొద్దంటే చచ్చిపోతాను. వద్దొద్దు. ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచి గంధంలాగా చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లులాగా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈ రోజునుంచి నువ్వూ నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుణ్ణి చూసి నవ్వాడు. అప్పణ్నుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్లు. ప్రయాణిస్తే కలిసి ప్రయాణించేవారు. కబుర్లే కాదు, కష్టాలు నష్టాలు అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు.